నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం రేపాలలో సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ వర్గాల ఘర్షణ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే ఇవ్వనున్న వెల్లడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ధర్నా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం 4 ఏళ్లు పూర్తి మునుగాల మండలం రేపాల గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల ఘర్షణ జరిగింది. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కొబ్బరికాయ కొట్టే సన్నబియ్యం ప్రారంభించే సమయంలో ముందు మేమంటూ ఫోటోలు దిగే క్రమంలో ఘర్షణ జరిగింది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఘర్షణలు జరిగితే పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రతి పేదవాడికి సన్నబియ్యం పంపిణీ చేస్తుంది ప్రభుత్వం అన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే ఇవ్వనున్నామని, తెలంగాణ నుండి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులు ప్రారంభించడం జరిగింది. ప్రజల సొమ్ము ప్రభుత్వం వృధా కాకుండా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. సహచర మరి ఇక్కడ ఉన్న మా మిత్రులు కానీ బీబీనగర్ మండలం భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన మా మిత్రులు అధికారులు అందరు కూడా ఈరోజు ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రజలకు మంచి బియ్యం మంచి ఆహారం ఇవ్వాలి, రేషన్ కార్డుల మీద ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో 10 ఏళ్ల నుంచి దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. వాళ్ళకి ధ్యాస లేకుండే సోయి లేకుండే ధనిక రాష్ట్రము అన్ని ఇవ్వగలిగి ఇచ్చే ఆలోచన చేయలే, కూలిపోయే ప్రాజెక్టుల మీద పెట్టిర్రు, అడ్డగోలు పనులు చేసి తప్పితే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం కార్యక్రమం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి మరి దీని మీద ఆలోచన చేసి మరి ఈ సన్న బియ్యం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమం మొన్న ఉగాది రోజు హుజూర్ నగర్ లో మొదలు పెట్టిండ్రు. మరి అందులో భాగంగా ఈరోజు భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండల కేంద్రంలో ఇప్పుడే మొదలు పెట్టుకున్నాం. మరి ఇక్కడ అందరు కూడా పేదవాళ్ళు అంత ఈ రేషన్ కార్డుల మీద తీసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు బియ్యం కూడా చూసినారు, చాలా సంతోషంగా ఉండరు. మంచి నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం మార్కెట్లో 60 రూపాయలు ఉంటుంది. అది మరి అట్లాంటి బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం వెలుబుచ్చిండ్రు. మీ అందరికీ కూడా తెలుసు, గత 10 ఏళ్ల నుంచి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా దొడ్డు బియ్యం పేదవాడు మధ్యతరగతి వాళ్ళు తినలేక అవి అమ్ముకుంటే 8 రూపాయలకు 10 రూపాయలకు పోల్ట్రీలకు కానీ మరి బీర్ ఫ్యాక్టరీలకు కానీ అమ్మే కార్యక్రమం చేసిర్రు. లేకపోతే రైస్ మిల్లర్లకు ఇస్తే వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్కు వీళ్ళు 10 రూపాయలకు 8 రూపాయలకు అమ్ముకుంటే ప్రభుత్వం ఏదైతే 40 రూపాయలు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం ఇచ్చిందో మరి 10 రూపాయలకు అమ్ముకుంటే 30 రూపాయలు ప్రజా ధనము దుర్వినియోగమైనట్టే.
మళ్ళీ వీళ్ళకు కిలోకి 10 రూపాయలు వస్తే మళ్ళీ 50 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండే. ఈరోజు ఒక పక్క మరి ప్రభుత్వము సంవత్సరానికి 10-11 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే మరి 10-11 వేల కోట్ల నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే కుందూరు జేవీర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీలో భాగంగా హాలియాలోని అంగడి బజార్ రేషన్ షాపులో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కుందూరు జేవీర్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుదారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు వెయిట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలో ఎక్కడ లేని విధంగా, అంటే ఏ రాష్ట్రంలో కూడా లేదు, సన్న బియ్యం 6 కేజీలు ప్రతి నెల పేదవాడికి అందాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం మొత్తం భారతదేశాన్ని తెలంగాణ దిక్కు చూసేందుకు ఇప్పుడు మనం దానికి వేదిక అయినాం. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం త్వరలో చేపట్టినా కూడా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. పేదోడికి సన్న బియ్యం అందాలని, గతంలో దొరికే దొడ్డు బియ్యం అది ఆ రేషన్ షాప్ లో తీసుకున్నా కూడా అది పీడిఎస్ రైస్ అని వేరే మిల్లర్లకు న్యాయం జరగడమో, లేకపోతే ఆ దొడ్డు బియ్యం అన్నది కోళ్లకు, మేకలకు, వీటికి వేయడానికి పనికి వచ్చింది తప్పితే తినేందుకు ఎన్నడూ పనికి రాలేదని కనిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి న్యాయం చేకూర్చాలని ప్రారంభించిన ఈ పథకాన్ని మొత్తం తెలంగాణ హర్షించాల్సిన అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పేదవాడికి గాని రైతుకి గాని ఎప్పుడు ఎండదండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఉచిత విద్యుత్తే కాదు, మీకు 200 రూపాయలు ఉచిత విద్యుత్ ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి కావాలి అని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మహిళా శక్తి ధ్యేయం అంటూ మహిళల్ని ఎప్పుడు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చిన మహిళలే కాదు, మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా మన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ చల్లని దీవెనలతో ఆశీర్వదించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ పథకం ఎంత మంచి పథకం అంటే ఇక్కడున్న కార్యకర్తలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త ఈ పథకాన్ని అందరికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని కోరుతూ విశాఖ జేవీఎంసీ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ ధర్నాకు దిగింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం 4 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు ఆపాలని ఈ సందర్భంగా జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్ను సాధించేటువంటి విశాఖ శ్రీశ్వర్ స్టీల్ ప్లాంట్ ని 100% అమ్మేస్తామని చెప్పేసి, మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ రోజు నుంచి కూడా దాడి చేస్తానే ఉంది. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు అనమాట. ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలాభిషేకాలు చేశారు. పాలాభిషేకం చేసిన నాయకుడికి ఆ రోజే చెప్పాము, మేము నిరసన తెలియజేశాం. మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకి సరిపడేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చడం కోసం ఇచ్చారు తప్పించి అదనంగా ₹1 ఇవ్వలేదు. కాంట్రాక్ట్ లేబర్ ను ఇప్పటికే తొలగించారు. 1200 మంది పర్మనెంట్ కార్మికుల్ని టీఆర్ఎస్ స్కీమ్ ఇచ్చి పంపించారు. మరి వాళ్ళకి పాలాభిషేకం ఎందుకు చేయరు? ప్రజలు ఎక్కువైపోయారు, జనం ఎక్కువైపోయారు, కార్మికులు ఎక్కువైపోయారు అని చెప్తున్నారు. వారి భూములు ఎక్కువ కదా. వారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులకు కావాల్సిన భూమి ఇచ్చారు. మరి ఆ భూములు నిర్వాసులకి మళ్ళీ తిరిగి అప్పచెప్పొచ్చు కదా, అది అప్పచెప్పడం లేదు. కార్మికులు ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి పంపిస్తున్నారు. ఇది ఒకటే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల శ్రీకాకుళం నుంచి ఇటు పాయిక్రాపేట వరకు ఉన్నటువంటి 200 చిన్న ఆన్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి చూపిస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ మీరు ఉపాధి చూపిస్తున్నారు? మేము అడుగుతుంది అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10 కోట్లు కాదు, డబ్బులు అవసరం లేదు, క్యాపిటల్ రీసెర్చ్ చేయండి. మీరు ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో మైన్స్ కేటాయించాలని చెప్పేసి అడిగితే వాళ్ళ ప్యాకేజ్ పేరు కదా కార్మికుల్ని 10,000 మందిని ఇంటికి పంపిస్తున్నారు. ఉత్తరాంధ్రమైనటువంటి
చేస్తాను. ఇదే చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విశాఖపట్నం నాశనం చేసినాడు. 7,900 కోట్ల రూపాయలు తప్పుడు అప్పులు తీసుకొచ్చి అధిక ధరలో రా మెటీరియల్ కొని ఇవాళ విశాఖపట్నానికి నష్టాలు చేకూర్చినటువంటి చైర్మన్ ఇక్కడ పెట్టి మరింత విశాఖపట్నం తీసుకుని వాళ్ళు 3వ బిఎఫ్ అంటున్నారు అనమాట. నరసింహరావు గారు చెప్పారు ఇవాళ 2 బిఎఫ్లోనే 18,000 20,000 మిలియన్ టన్స్ తీయడానికి సామర్థ్యం దొరుకుతుందన్నమాట. ఇంకా 2 బిఎఫ్ పూర్తిగా నడపలేకపోతున్నారు. మానవ వనరులు తక్కువైపోయాయి, మెయింటెనెన్స్ లేదు. ఇవాళ విస్తరణలో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ అంతా పాడు చేశారు. రేపు మార్చి తర్వాత 3వ బిఎఫ్ నడుపుతున్నారా అని చెప్తున్నారు కదా, శుద్ధ అబద్ధం. ఉన్న 2 బిఎఫ్లనే 18,000 టన్నులు తీయవలసిన కూడా తీయలేకపోతున్నారు. వీళ్ళ యొక్క అసమర్థత అర్థమవుతుందన్నమాట. మళ్ళా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చాం, కార్మికులతో చర్చిస్తాం, సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ ఇస్తామని చెప్పారన్నమాట. సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ లేదు ఇక్కడ. 4 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ మీరు అపాయింట్ చేశారు. మీరు నియమించినటువంటి చైర్మన్ డైరెక్టర్లో స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టండి, ముడి ఖరీదాలు కొనడానికి ఉపయోగించండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి, కావాల్సిన అట్టు బోల్టు ఎక్విప్మెంట్ కొనండి. దీన్నే స్టీల్ ప్లాంట్ నిర్వహణకి 14,440 కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నాం. దీనికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ఉంటే మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. ఇంకేదైనా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి, పబ్లిక్ డిబేట్ పెట్టండి, మేము మాట్లాడతాం. మీకంటే మేము స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం. కానీ మీరు ఈరోజు బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపండి ఎవరొద్దన్నారు, ఎందుకు నడపడం లేదు? జూలై ఆగస్టు కల్లా జూన్లోనే నడపచ్చు, ఎందుకు నడపలేదు? ఎందుకు నడపడం లేదు? కావాలని నడపడంలా. ఇప్పుడు రేపు మార్చి అయిపోయింది, నష్టాలు ప్రకటిస్తారు, వీళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్తారు. 115% ఉత్పత్తి జరుగుతుంది. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ లో కూడా జరగనటువంటి పద్ధతిలో ఉత్పత్తి విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతూ ఉంది. సామర్థ్యంగా నడపలేదని చెప్తారా మీరు? అందుకని ఈరోజు ఏదో రకంగా నెపం నేరం ఈరోజు కార్మికుల మీద నెట్టాలని చూస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. బీజేపీ, టీడీపీ, ఈరోజు కేంద్ర జనసేన 3 కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర చేస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చాం అని పైకి చెప్పుకోవడం, వాస్తవంగా ఈరోజు ప్లాంట్ ను సమర్థవంతంగా నడపకుండా చేసేటువంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నారు. అందుకని ఈరోజు లోన్ ఇచ్చినటువంటి దాన్ని ప్లాంట్ నిర్వహణకి నడిపేదానికి ముడి ఖనిజానికి ఖర్చు పెట్టండి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ వెంటనే ప్రారంభించండి. అలాగే శాశ్వత పరిష్కారానికి ఆర్సెలాల్ మిట్టలకు గాను గనులు అడగాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి 30 ఏళ్ల నుంచి సమర్థవంతంగా అత్యంత నైపుణ్యమైనటువంటి స్టీల్ ను ఉత్పత్తి చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వండి. దేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి, పబ్లిక్ స్టీల్ ప్లాంట్ అందరికీ గనులు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వరు? ఎందుకు మీరు అడగరు? గనులు ఇప్పించండి, అది శాశ్వత పరిష్కారం. అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు 4 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం. హైదరాబాద్ యూనివర్సిటీలోని 400 ఎకరాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హెచ్సియు విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీలకు ఈ విషయం వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీలకు ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చారు. హెచ్సియులోని 400 ఎకరాల అమ్మడం ఆపేయాలని, లేకపోతే చట్టపరంగా, రాజకీయపరంగా తీవ్రమైన పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాహుల్ గాంధీజీ, what the hell is going on in Telangana with Hyderabad University 400 acres? More than 1 lakh crore worth of property. Why your Ravant Reddy government and yourself selling the youth of the future? Thousands of students have been graduated. One of the most precious property. What happened to your Mohabbat ka dukan? You promised the youth the future in your Bharat Jodo Yatra. Who will believe you? If you are selling this to Adani, taking the future and beating them up on Eid Mubarak Day? Young girls, boys being arrested, thrown in? Is that all you care about, is how much money he is giving you? Please, stop immediately. Within 72 hours,
Otherwise, I will have to file public interest litigation to protect the youth of India, especially the youth of Telugu people who are studying in universities, who are fighting. And you are brutally, your police, your Revanth Reddy government is brutally beating them up. Destroyed Telangana. We will collapse your government if you don't take this plan back. Remember, I stopped the steel plant sale. I stopped the lands of Kamareddy farmers. It doesn't matter which government. You cannot sell the future of youth. Share this video with everybody until it reaches Rahul Gandhi, Sonia Gandhi, Revanth Reddy and all other. Please media, protect. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బీజేవైఎం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవళ్ల మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన చలో హెచ్సియు విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ భూములను అమ్మడానికి వ్యతిరేకిస్తూ చలో హెచ్సియు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. యూనివర్సిటీ ప్రాంగణంలో బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో జులుం చేయడం సిగ్గుచేటు. నాయకులను కార్యకర్తలను విచ్చలవిడిగా గుంజుతూ బలప్రయోగం చేయడం జరిగింది. యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం భారతీయ జనతా యువమోర్చా ఎన్ని యుద్ధమాలన చేయడానికి సిద్ధమేనని సేవళ్ల మహేందర్ అన్నారు. హెచ్సియులో ఉన్నది అడవి కాదా? 19 సంవత్సరాల కోర్టు కేసు నడవడం వల్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది అని, దానిని చూసి కొంతమంది అడవి అంటూ రాజకీయం చేయాలని చూస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యార్థులు రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. మీ అందరికి తెలిసిందే 2006 నుంచి 25 అంటే దగ్గర 19 సంవత్సరాలు. ఈ రోజు ఈ 19 సంవత్సరాల ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడంతో ఈ రోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ రెండు పార్టీలు. బాపట్ల జిల్లా చినగంజం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనోరాలు. వాళ్ళ తండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఏం చదువుతానమ్మా? ఎక్కడ? అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? తీసుకుంటారు సార్ పోలీసు. మన ఎఫ్ఐఆర్ కూడా సంవత్సరం రాపించారు. రిపోర్ట్ రాగానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్ లో సీట్ అడిగారు సార్. పాపకి ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తారు. రెండు ఇల్లు ఒకటే ఏమంటారు? ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు, ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది పెయిన్ పోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. అంటే నా అమ్మాయి అవుతారు ఎంతమంది 3000 పింఛన్ ఇచ్చేవారు.
15,000 ఇస్తున్నారు. మీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ కింద పెన్షన్ ఇప్పించి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 5 సార్లు పెరిగింది కదమ్మా. 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నారు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు. సార్ మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి. చూద్దాం, అమ్మాయిని చదివించండి. మీరు కూడా చేయండి, నేను మాట్లాడతాను. కొంచెం సమత లేదు సార్, ఏదన్నా దయచేసి. ఏది అదే మేము చదివిచ్చే సమత ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. పెట్టేసేయండి. ఓకే ఓకే అమ్మా, హాయ్ బాయ్. సరేనా? పింఛన్ వారు ఈ అమ్మాయికి చెప్పాలి. బాగున్నావా? చూడు చూడు బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా, అడ్డుడు అడ్డుడు. నిన్నెవరు చూసుకుంటున్నారు? తాత, అమ్మమ్మ? తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరికమా? మేనరికం సార్. మేనల్లుడు అదే తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రేపాలలో సన్నబియ్యం పంపిణీ, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ. ఉత్త సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను కూడా త్వరలోనే ఇవ్వనున్న వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ధర్నా. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం 4 ఏళ్లు పూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.